అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం కట్ట నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి జోరుగా సాగింది అసెంబ్లీ గట్టిగానే అయింది ఇరుపక్షాల నడుమ లొల్లి రైతు బంధుకు చెప్పిర్రు రామ్ రామ్ రైతులు అవుతున్నారు గరం గరం పానాలు మింగుతున్న హాస్టల్లో పెరుగుతున్నాయి పిల్లల సావులు ఇష్టపూర్తిగా ఇయ్యలేదట 100 కోట్లు బాధపడుతుండు కావచ్చు మిస్ అయినాయని నోట్లు అల్లు అర్జున్ కి సీఎం రేవంత్ శాపాలు ఎవలకు చుట్టుకుంటాయి నిత్య జరిగే పాపాలు చెయ్యిపాటి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఇష్టమంటే ఇయ్యరులే చేస్తామంటే చెయ్యరులే ఇష్టమంటే ఇయ్యరులే చేస్తామంటే చెయ్యరులే చెయ్యిపాటి పాలనలో రైతు నోట్ల మన్నేలే చెయ్యిపాటి పాలనలో యవసమెట్ల కలిసెనులే రుణమాఫీ కాలేదే రైతు బంధు బందేలే చెయ్యిపాటి పాలనలో రైతు నోట్ల మన్నేలే రైతు నోట్ల మన్నేలే రైతు నోట్ల మన్నేలే దొంగ బర్రె దొడ్లే గడ్డి తింటది గాని గడ్డేసినోనికి చెంబెడు పాలు సుతే అయ్యదు అన్న శాస్త్రం లెక్కనే ఉన్నది పోర్రి ముచ్చట మీరు మమ్మల్ని గెలిపిర్రి వాళ్ళకంటే 5,000 ఎక్కువ ఇస్తాం రైతు బంధు మీకెందుకు మాట ఇస్తున్నా అంటే తప్పేదే ఉండదు అని లావు మాటలు చెప్పిర్రు అయాల ఓట్ల కోసం తీరా ఓట్లు అయిపోయినాక రైతు బంధు ఏది సారంటే మొండి చెయ్యి చూపెట్టిర్రు దసరాకు ఇస్తాం దీపావళికి ఇస్తాం సంక్రాంతికి ఇస్తాం ఇగోది గుప్పెట్లనే దాపెట్టినమని చెప్పి ఇప్పుడు చేతులు చూపెట్టిర్రు అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారు స్వయంగా చెప్పిండు ఇగో ఇనుర్రి గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలను మీ ముందుంచాము మీరు ఏది చెబితే దాన్ని అమలు చేయాలనే ఆలోచన తప్పితే ఆ పంటకి ఎంత ఇస్తారా దీనికి ఎంత ఇస్తారు అనేది మేము నిర్ణయమే చేయలేదు మీ సూచనల తర్వాతనే నిర్ణయించబడుద్ది కాబట్టి మేము ఇంతవరకు ఈ ప్రభుత్వం రైతు భరోసా మీద నిర్ణయించలేదు కాబట్టి మా నిర్ణయాలు అందులో ఏమి ఇన్నరా ఏడాది సంధి రైతు భరోసా మీద ఏ నిర్ణయం తీసుకోలేదట అసలు ఎవరికి ఇయ్యాలే ఎట్లెట్లా ఇయ్యాలే ఏం చెయ్యాలే అని మాట ముచ్చట సుతం మాట్లాడలేదట గెలవంగానే ఇస్తామన్నోళ్ళు గెలిచి ఏడాదికెళ్ళి రాష్ట్రాన్ని ఏలి అలసిపోయిర్రో లేక మర్చిపోయిర్రో గాని అసెంబ్లీలా తుస్సుమనిపించి రైతు నెత్తిలా బాంబు పేల్చిర్రు మేమొచ్చినాక వ్యవసాయం దిగుబడి పెరిగింది వరి మంచిగా పండిందని చెప్పుకుంటున్నారు గాని ఇప్పటి వరకు రైతులకు గాని వ్యవసాయానికి గాని ఈ సర్కారు చేసింది సున్నానే అప్పట్ల కారు ఉన్నప్పుడే టంచన్ గా రైతు బంధు పైసలు వేసిర్రు నీళ్ళ సౌలత్ ఇచ్చిర్రు పంట విస్తీర్ణం పెరిగింది ఇంకా సుత పెరుగుతుంది దీన్ని చేయిపాటి సర్కారు వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారు మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలని ముద్దాడుడంటే గిదే కావచ్చు అని అనుకుంటున్నారు రైతులు ఇప్పుడు రైతు బంధు ఇయ్యాల్సి వస్తుందని సర్కారు కొలు ఉంటే ఇయ్యం పాన్ కార్డు ఉంటే ఇయ్యం ఐటీ కడితే ఇయ్యం అని వంకలు పెడుతున్నారు పెట్టే బుద్ధి ఉంటే ఎట్లనన్నా పెడతారు పెట్టే బుద్ధి లేకనే గీ వంకలన్నీ పెడుతున్నారు కావచ్చు అంటున్నారు రైతులు మీకు ఇష్టం లేకపోతే అందరినీ ఒకసారే కుత్క బిస్కి సంపుర్రి శాత కాకపోతే అన్ని హాస్టళ్లకు తాళాలేసి బంద్ పెట్టుర్రి మంచిగా బుక్కెడు బువ్వ పెట్టి చక్కటి చదువు చెప్తారని పంపితే గింత సుత పట్టింపు లేక పిల్లల పానాలకు గండాన మోపైర్రు అని మస్తు గరమైతున్నారు తల్లిదండ్రులు నిజంగా చూస్తే సుత హాస్టళ్లలో ఘోరంగా ఉన్నది ఇవాళ ఇంకొక పానం పోయింది పాపం మొన్ననే కదా ఆసిఫాబాద్ లా హాస్టల్లో పెట్టిన బువ్వ తిని ఒక గిరిజన బిడ్డ నిండు పానం పోయింది ఇంకా కండ్ల నీళ్ళు సుత ఆరిపోక ముందే అదే ఆసిఫాబాద్ జిల్లాల ఇంకో ఆడిబిడ్డ పానం పోయింది ఫుడ్ పాయిజన్ అయ్యి వెంకటలక్ష్మి అనే విద్యార్థిని కండ్లు తేలేసి అది చూసిన హాస్టల్ వాళ్ళు వెంకటలక్ష్మిని సర్కారు దవాఖానకు తీసుకుపోయిర్రు ఆడికి పోయేసరికల్లా పాపం బిడ్డ జీవిడిసింది హాస్టల్ బువ్వ తిన్నాకనే ఇట్లయిందని తోటి పిల్లలు చెప్తుంటే హాస్టల్ ఆఫీసర్లు మాత్రం ఆమెకు ముందు నుంచే పానం బాగలేదని చెప్తున్నారు సరే మీరు చెప్పిన మాటనే నిజం అనుకుందాం
మరి హాస్టల్లో చదువుకునే పిల్లలకు పానం బాగలేకపోతే మంచిగా సూప్ ఇయ్యాలి కదా. చెయ్యి దాటే పరిస్థితి ఉంటే అమ్మా నాయనలను పిలిచి ఇంటికి తోలాలే కదా. మించుకొచ్చేదాకా చూస్తారా? అప్పటి సర్కారు పెట్టిన హెల్త్ చెకప్ టీములు ఏమైనాయి? గరీబోల పిల్లల పానాలంటే గింత లాఫర్ననా అని కళ్ళల్లో నీళ్లు తిరగంగా అడుగుతున్నారు వెంకటలక్ష్మి తల్లిదండ్రులు. వాళ్ళకు సమాధానం ఎవరు చెప్పాలే? అటు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఉన్న హాస్టళ్ల సుతం గిదే పరిస్థితి. మధ్యాహ్నం బువ్వ తిన్నాక 4 విద్యార్థులు కడుపు నొస్తుందని అడ్డం పడ్డారు. వాళ్ళను అంబులెన్స్ బాన్సువాడ దవాఖానకు తీసుకుపోయిర్రు. డాక్టర్లు చెకప్ చేసి ఉడకని అన్నం తిన్నందుకే పిల్లలకు ఇట్లా అయిందని చెప్పిర్రు. మొన్ననే కదా మెనూ మార్చినాం, చికెన్ పెడుతున్నాం, మటన్ వడ్డిస్తున్నాం, కమ్మటి పోషకాల భోజనం పెడుతున్నామని ప్రచారం చేసుకున్నారు. మరి గిదేంది ఓ రేవంతన్ సారు? పోషకాహారం పడక పిల్లలు గిట్లా అడ్డం పడి జీవిడిస్తున్నారంటారా? లేక పోషకాలు ఎక్కువయ్యి కక్కుకునుడు కడుపులో నొప్పొచ్చుడు అవుతుందంటారా అని అడుగుతున్నారు పిల్లగాండ్ల తల్లిదండ్రులు. చెప్పురి మరి ఏం చెప్తారో అన్నట్టు మొన్న పాము గడిచి పిల్లలు చచ్చిపోయారు కదా. కలెక్టర్ సారేమో హాస్టల్ల పాములే లేవని చెప్పే. ఇగో హాస్టల్ బాయిలా పాములు మంచిగా తేలుతున్నాయి. ఈ పాములు కలెక్టర్ సార్కు కనబడలేదేమో, ఓసారి అరుసుకోర్రి. చేతికి చిక్కిన కోడి పుంజు జర్రంతల పుష్కిపోతే ఎట్లుంటది? అందింద్రా బిడ్డ అనుకున్న పండు అందినట్టే అంది జారిపోతే ఎట్లుంటది? అచ్చం గట్లనే అయింది. కమ్మగా ఆంబుక్క అందామనుకుంటే ప్రతిపక్షాలు వచ్చి ఆగం చేసిన అన్న కోపం ఎట్లుంటదో చూస్తారా? ఇగో చూడుర్రి. 1 కాదు 2 కాదు అచ్చరాల 100 కోట్లు ఇట్లా చేతులకు వచ్చినట్టే వచ్చి జారిపోయినాయి. జారిపోవడంటే అట్లిట్లా జారిపోడు కాదు. హే చెల్, నీ లెక్క తప్పిన పైసలు మాకెందుకు అయ్యా అని వెనకకు ఇచ్చేసిండన్నట్టు. అప్పట్ల బడే బాయోళ్ళ ఆప్తమిత్రుడు, చోటా బాయోళ్ళ కాస దోస్తు అదానీ సారు స్కిల్ యూనివర్సిటీ కోసమని 100 కోట్ల రూపాయలు ఇచ్చే కదా. అయితే అదానీ సారు ఇచ్చిన 100 కోట్ల చందా తెలంగాణలో పెద్ద పంచాదే పెట్టి జనాలు ప్రతిపక్షం నిలదీసుడుతోటి ఆ పైసలు వెనకకి ఇచ్చేస్తున్నా అని ప్రకటన చేసిండు. నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన రేవంతన్ సారు నియత్ అంటే నియతేనాయే. తలకాయ తెగిపడ్డా సరే తప్పంటే చెయ్యడు. అదట్లుంటే ఇవాళ అసెంబ్లీలా ఆ 100 కోట్లు వెనకకి ఇచ్చినందుకు తెలంగాణకు ఎంత లాస్ వచ్చిందో చెప్పుకుంటా మస్తు బాధపడ్డాడు రేవంతన్ సారు. ఇక చూడుర్రి. అందుకే రాష్ట్రానికి వచ్చిన 100 కూడా మన స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు తెలంగాణ యువత కోసం తీసుకుంటే కడుపు మండి మాకు రాలేదని అక్కస్తోటి నానా యాగి చేస్తే ఆ పిల్లల స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి తీసుకున్న 100 కోట్లు కూడా వాపసు ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది రాష్ట్రానికి నష్టం. నాకేం నష్టం అధ్యక్ష? నేను చెప్పిన ఇది విన్నారు కదా. సారు 100 కోట్లు ప్రతిపక్షాలు జనాలు తప్పు పడుతున్నాయని వెనకకి ఇచ్చింది గాని అసలుకైతే సారుకు ఆ పైసలు వెనకకి ఇచ్చే ఉద్దేశమే లేనట్టున్నది. సారు మాటల్ని బట్టి చూస్తే గట్లనే కొడుతున్నది. ఆ 100 కోట్లు వెనకకు ఇచ్చినందుకు తెలంగాణకు మస్తు లాస్ వచ్చిందట. ఆ పైసలు ఉంచుకుని ఉంటే ఇంకిన్ని నోట్ల బ్యాగులు వస్తుండే కావచ్చు. ఇంకిన్ని సిమెంట్ కంపెనీలు అదానీ సారు ఈడ పెడుతుండే. మూసీ ప్రాజెక్టు సుత అదానీ సారు చేతులు పెడితే పైసల కట్టెలతోటి నింపిన బ్యాగులలోడే దిగుతుండే కావచ్చు. సర్కారుకు ఇరాలాల రూపంలా జర్రంతలా మిస్ అయిపాయే అని సారు మస్తు రంది పడ్డడియాల. ఫార్మసిటీ, ఫ్యూచర్ సిటీ, మూసీ బ్యూటిఫికేషన్, హైడ్రా ఇట్లా ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి రాష్ట్రాన్ని జెట్ స్పీడ్ లా ముంగడికి తీసుకుపోదామంటే కానిచ్చేటట్టు లేరు అని దిగులు పడుతున్నాడు. ఓ రేవంతన్ సారు, ఇప్పటికే రోజుకు 18 గంటలు పనిచేసి అలసిపోతున్నావు. ఇప్పుడు ఈ రందితోని పానం ఇంకా జరంత ఆగం కాగల్లా, జర ఆరోగ్యం పైలం అని రేవంతన్ సారోల అభిమానులు కోరుకుంటున్నారు. శుభం పలుకురా బోడన్నా అంటే సస్తిర బిడ్డ అన్నడట వెనకటికి ఒక ఆయన. ఇప్పుడు పెద్ద మనిషి అనేటాయన ఎంత కోపంలో ఉన్నా మంచి మాటలే మాట్లాడాలి. అవతలోడు పగోడైనా సరే చల్లగా బతకాలనే కోరుకోవాలి. కానీ మన సారున్నాడు, నేను చెప్పుడు ఎందుకు మీరే చూడుర్రి. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించిండ్రు, కలిసిండ్రు, అభినందించిండ్రు.
కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఇన్నరా మొన్న పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు సంజయ్ టాకీస్ కాడ తొక్కిసలాట అయ్యి ఒక ఆమె పానం పోయింది కదా. ఆమె కొడుకు పాపం చిన్న పిల్లగాడు సుతా సావు బతుకులల్లో ఉన్నాడు. ఈ విషయంలో పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ మీద రేవంత్ సారు సర్కారు కేసు పెట్టింది, జైలుకు సుతా తోలింది. ఒక రోజు నైట్ అల్లు అర్జున్ జైల్లో ఉన్నాడు. ఇదంతా మనకు తెలిసిన ముచ్చట్నే. అయితే ఇవాళ అల్లు అర్జున్ కేసు గురించి సీఎం రేవంత్ సారు అసెంబ్లీలో మాట్లాడిండు. కాలిరిగిందా చెయ్యిరిగిందా, ఎందుకు అంతమంది ఆయనను పరామర్శిస్తున్నారు అని అన్నాడు. నిజమే సారు, మీరు ఏదున్నా ఉన్నదున్నట్లు మాట్లాడతారు. అల్లు అర్జున్ పోయి ఆ పిల్లగాన్ని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేదుండే, కానీ గా కేసులనే కదా ఆయన మీద కేసు నడుస్తున్నది. పరామర్శించనీకే చట్టం ఒప్పుకోదు అనే ముచ్చట మీకు తెలియదా సారు? ఇక సినిమాలందరూ అల్లు అర్జున్ ఇంటికి పోయి ఎందుకు అంతగానం పరామర్శిస్తున్నారు? కాలిరిగిందా చెయ్యిరిగిందా అంటున్నావు సారు? కాలో చెయ్యో ఇరుగుడు కాదు, సర్కారు హాస్టళ్లల్లా పిల్లల పానాలే పోతున్నాయి. మరి నువ్వెందుకు పరామర్శించలేదు? కాలో చెయ్యో ఇరిగితేనే పరామర్శిస్తావా ఎట్లా? పానం పోతే పరామర్శించవా అని అడుగుతున్నారు చచ్చిపోయిన పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ ఇంటోళ్లను జైల్లో వేస్తే ఒల ఏడ్చుకుంటా పొట్టతోటి ఉన్న ఆడిబిడ్డ, అది కూడా మీ సొంత నియోజకవర్గంకెళ్ళి పట్నం దాకా వస్తే కనీసం కల్వవైతివి. తప్పు చేసినందుకే కేసు పెట్టిస్తివి. చట్టం తన పని తాను చేసుకుంటా పోతదని చెప్తివి. ఇంకా గీ శాపనార్థాలు పెట్టుకుంటా చిన్న బుద్ధి చూపిస్తారేంది సారు అని అడుగుతున్నారు జనాలు. మీకు నచ్చనోళ్ళ ముచ్చటికొచ్చేసరికి చట్టం తన పని తాను చేసుకుంటా పోతది. జనాలకు అక్కరొచ్చే పనులకైతే చట్టం తన పని తాను జరంత నిదానంగా చేస్తదా సారు అని అడుగుతున్నారు. ఇదే అసెంబ్లీలా గీ ముచ్చట కట్ట జర సమాధానం చెప్పుర్రి.